అందరికి నమస్తే. మనం మొన్ననే చూసినాం కదా, అమీన్పూర్ పడాన్ చెరువు దగ్గర ఒక పెద్ద అపార్ట్మెంట్ను 5 అంతస్తుల అపార్ట్మెంట్, దాదాపు 45 ఫ్యామిలీస్, డబుల్ బెడ్రూమ్స్ ఉండే అపార్ట్మెంట్ మొత్తం కూల్చేసిండ్రు. అది చాలా దారుణమైన ఇష్యూ. ఎందుకంటే కూల్చేసిన విధానం ఏం బాగలేదు. కానీ నిన్న హైకోర్టు ఒక చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నది హైడ్రా విషయంలో. అసలు కొద్దిసేపు అయితే హైడ్రా రద్దు అని కూడా ప్రచారం జరిగింది. హైడ్రాని రద్దు చేస్తుంది హైకోర్టు అని. నిజానికి అట్లాంటి సిచ్యువేషనే తెలంగాణలో ఉందనిపిస్తుంది. కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే, హైడ్రా విధి విధానాలు సమర్పించేదాకా కూల్చివేతలు ఆపాలి. మీరు ఇప్పటి నుంచి ఈ రోజుకి వెళ్ళి అసలు మీరు ఎక్కడ కూల్చొద్దు. ముందు మీ సిస్టమ్ ఏంది, మీ సిస్టమ్ ఎస్ఓపి అంటారు, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అంటే మీరు దేని కూల్చరు, ఏ రూల్స్ ప్రకారం కూలుస్తారు, ఏ రూల్స్ ప్రకారం కూల్చరు, ఇట్లాంటి చాలా చాలా విషయాల మీద అసలు ప్రొసీజర్ ఉండాలి కదా ఒక సంస్థకు. అది ఏర్పాటు చేసి ఇప్పటికీ ఒక 400 కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. కానీ దానికి ప్రొసీజరే లేదంట. ఇప్పటిదాకా హైకోర్టు ఎప్పటి నుంచి అడుగుతుందంట, అసలు మీ సిస్టమ్ ఏందో చెప్పండి, ఇవ్వండి మాకు అంటే ఇస్తలేదు హైడ్రా. ప్రొసీజరే లేదు. ఇప్పుడు ఆ ప్రొసీజర్ మీకు అసలు మీ రూల్స్ వచ్చే వరకు మీరు కూల్చొద్దని చెప్పి హైకోర్టు ఆర్డర్ జారీ చేసింది. హైకోర్టు ఆర్డర్ జారీ చేస్తే హైదరాబాద్ ఇదంతా ఫేకు, కోర్టు ఏం చెప్పలేదు అన్నారు. తీరా చూస్తే ఇలా అన్ని పేపర్లు అదే వార్తలు వచ్చినాయి, ఆర్డర్ కాపీ కూడా వచ్చింది బయటికి. సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా మీరు ఇదంతా చూసి ఉంటారు. మీరు ఇట్లాంటి విజువల్ ఎప్పుడు చూసి ఉంటారంటే, అక్కడ గాజా మీద పాలస్తీనా పైన, గాజా పైన దాడులు జరిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసినాం. అప్పుడు బాంబులు వేస్తే లేకపోతే క్షిపణులు వేస్తే ఆ పైనుంచి వచ్చి పడితే అపార్ట్మెంట్ ఇట్లా అవుతాయి. ఇప్పుడు హైడ్రా వాళ్ళు కూడా ఇట్లా చేసినారు. యాక్చువల్గా హైడ్రా తెల్లవారుజామున ఆ రోజు పొద్దుగాల 6-6:30 పోయి దీనిలో ఉన్న కిరాయి వాళ్ళందరినీ, అపార్ట్మెంట్లో కిరాయిలు ఎక్కువ మంది ఉండొచ్చు, ఓనరే మొత్తం అన్ని ఫ్లాట్లో ఉండడు, సరే కూల్చిర్రు. ఇది కట్టింది కూడా ఈ గవర్నమెంట్ ఏంటంట. దరిద్రం, ఈ గవర్నమెంట్ అనే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరూ కిరాయిలకు వచ్చి జస్ట్ 2 years అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. ఈ గవర్నమెంట్లోనే పూర్తయింది బిల్డింగ్. సరే, పాత గవర్నమెంట్లో స్టార్ట్ చేసి ఉండొచ్చు కన్స్ట్రక్షన్, కానీ పూర్తయింది ఈ గవర్నమెంట్లో. కానీ అప్పుడు ఎవరు ఆపలేదు. కానీ దీనికి మరి ఏం పర్మిషన్లు ఇచ్చిండ్రో, ఏమేమి ఇచ్చిండ్రో. పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్, 45 ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్ కడతారా ఎవరన్నా? పర్మిషన్ లేకుండా ఎవరు ధైర్యం చేయరు కదా. పర్మిషన్ లేకుండా ఏదో చిన్న గుడిసేస్తారు టెంపరీగా, పోతే ఉంటుందని, లేకపోతే రేగులర్ రూమ్ వేస్తారు. ఇక దీనికన్నా ముందు ఒకటి గెస్ట్ హౌస్ ఉండేది చూడు, అది 2003కి ఉందంట గెస్ట్ హౌస్. ఆ ఏరియాలో ఫస్ట్ అంటే గెస్ట్ హౌస్ అది 2003 ఎక్కడ, 2026 ఎక్కడ, 23 సంవత్సరాల తర్వాత దానికి పర్మిషన్ లేదని తేల్చింది ఆ గవర్నమెంట్. అయిన ఇవన్నీ కోర్టులో ఉన్నాయి. కోర్టు తేల్చే లోపల నువ్వే శిక్ష వేస్తే రేపు కోర్టు ఇది కబ్జా కాదు, ఇది కరెక్టే ఉందని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? కట్టిస్తారా? ఏం కట్టియారు. ఇప్పటికే మస్తు మంది ఇండ్లకు కూల్చేసిన వాళ్ళందరూ ఇంకా ఫైనాన్స్ కడతారు, బ్యాంక్ ఫైనాన్స్. అయితే కోర్టు ఏం చెప్పిందంటే, హైడ్రాకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను సమర్పించేదాకా ఏ ప్రాంతంలో ఎలాంటి అనధికార నిర్మాణాలు కూల్చివేయడానికి వీల్లేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టడం సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు పోయిండు. ఐలాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఎంజే షరీఫ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ మీద వాళ్ళు మాట్లాడారు. తెల్లవారుదాం 4:30కి వచ్చి యూనిఫామ్లో చూసినా కదా, యూనిఫామ్లో వచ్చి మొత్తం 100 మంది వచ్చి హైడ్రా అధికారులు హాజరై 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంకు, 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తులను వాటర్ ట్యాంకు పడేసిండ్రు, కాంపౌండ్ కూల్చివేస్తూ యుద్ధ సంఘటన తలపించినని. అయితే హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్ట. రికార్డును పరిశీలించి దీనికి ఏం పర్మిషన్ లేదు, ఏం లేదని వీళ్ళు చెప్తే గవర్నమెంట్ వాదన న్యాయమూర్తి రికార్డును పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారని. అంతేకాకుండా పిటిషనర్లు సమర్పించిన వీడియోను పరిశీలించి ఈ వీడియోను చూసి హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ చట్టం లేదంటే ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రాథమిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టు ముందుంచితే తప్ప ఎలాంటి అంతర్గత రహదారులు, ప్రహారీ గోడల తొలగింపు వంటి బలవంతపు చర్యలకు చేపట్టరాదని స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్కు చెందిన పెద్ద భవంతిని కూల్చివేయడం పైన న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్ట. విజయసేన్ రెడ్డి చాలా సీనియర్ జడ్జి, ఎక్కడెక్కడో పనిచేసి వచ్చిన జడ్జి, ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. సుప్రీంకోర్టుతో సహా ఇదే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపై మార్గదర్శకాలను అమలు చేయాలని పేర్కొన్నా పట్టించుకోకుండా ఏకపక్షంగా కూల్చివేత చేపడుతుందన్నారు. ఇక లాస్ట్కి జిహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374B కింద హైడ్రాకు అధికారం అప్పగించింది. అంతేకాకుండా స్థానిక అధికారుల ఆధీనంలో ఉన్న భూముల రక్షణకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాబట్టి హైడ్రా కూల్చిందని వీళ్ళు వాదించారంట. లేదు, మీరు ఖచ్చితంగా మీ రూల్స్ ఏందో, మీ రెగ్యులేషన్స్ ఏందో, మీ విధానాలు ఏందో సమర్పించండి. ప్లస్ అక్బరుద్దీన్ దానిలో ఉంది కదా చెరువుది, అది కూడా ప్రస్తావించారు. అసలు దానిలో అడ్మిషన్స్ చేసే ప్రక్రియ కూడా మేమే చెప్తాం ఎట్లా చేస్తారో, మీరు అది ఎందుకు కూల్చలేదని హైకోర్టు అడిగింది.
ఇక వీళ్ళ విధానాల గురించి ఎవరు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? అసలు మనం ఆలోచిద్దాం, సింపుల్ కామన్ మ్యాన్గా ఆలోచిద్దాం. సరే ఇది గవర్నమెంట్ భూమి అనుకుందాం, ఎవరో కబ్జా చేసి కట్టిరనే అనుకుందాం. ఈ బిల్డింగ్ను అప్పుడు గవర్నమెంట్ బిల్డింగే కదా ఇది, ఆయనకు డబుల్ త్రిబుల్ ఫైన్ వేసి రెగ్యులరైజ్ చేయొచ్చు. అట్లెట్లా గవర్నమెంట్ భూమి అట్లా చేసుకుంటూ పోతే కష్టం కదా అనుకుందాం, అది కూడా మంచిదే. వీళ్ళు వేల ఎకరాలు అమ్ముతారు. ఈ బిల్డింగ్ను దేనికి ఉపయోగపడడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఒక హాస్పిటల్ చేయలేకపోతుండేనా? 5 అంతస్తుల బిల్డింగు, 45 ఫ్లాట్స్ ఉన్న బిల్డింగు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచితే ఒక 45 కుటుంబాలకు సెటిల్ అయ్యేది కదా. ఒక కాలేజ్ పెట్టేది ఉండ్రి, ఒక ప్రభుత్వ కాలేజ్ పెట్టేది ఉండ్రి. ఈ కూల్చిన మీ షాడిస్ట్ ప్రెజర్ని ఏమనాలి? అది మీ షాడిస్ట్ ప్రెజర్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. నాకు ఆనందం అవతల లేడుస్తాయి. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఇట్లా కూల్చి ఏదో బాంబులు వేసినట్టు చేయకపోతే ఉంచింటే దేనికన్నా ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తే ఏమయ్యేది? కోర్టు తెలిసినాడు తెలుస్తుంది. కోర్టు తెలిసినాడు అది ప్రైవేట్ బిల్డింగ్ అయితే ప్రైవేట్ అవుతుంది, గవర్నమెంట్ బిల్డింగ్ అయితే గవర్నమెంట్ బిల్డింగ్ అవుతుంది. ఎందుకు మీరు ఇవన్నీ కూల్చిండ్రు? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దీని తర్వాత హైదరాబాద్లో ఓనర్స్తో పాటు కిరాయి ఓనర్లు చాలామంది ఉంటారు. హైదరాబాద్లో చాలామంది లక్షల మంది కిరాయి ఇళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా భద్రత లేదు. దీనిలో ఉన్నంత కిరాయి వాళ్ళే కదా. ఐరన్ అయిపోయింది, కిరాయి వాళ్ళే ఉన్నారని. పాపం వాళ్ళను తెల్లారేసరికి 6:30-7 గంటలకు ఛాయ్ తాగుదామనేసరికి వాళ్ళను మొత్తం వాళ్ళ సామాన్లు, వాళ్ళ బెడ్లు, వాళ్ళ కుర్చీలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేసి. హైదరాబాద్లో నీకు కిరాయిలు దొరకాలంటే ఒక గంటలో ఒక రోజులో దొరుకుతుందా? వాళ్ళు ఉన్న ఫలంగా వాళ్ళ కుర్చీలు, వాళ్ళ సామాన్లు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినారు కదా. మీరు వాళ్ళ కట్టుబడులతో రోడ్డు మీద పడేసినారు కదా. వాళ్ళని పట్టించుకున్నారా మీరు? వాళ్ళని ఏమైనా చేసిండ్రా? వాళ్ళకి ఎక్కడన్నా ఆల్టర్నేట్ ఇచ్చిండ్రా? పాపం ఎక్కడెక్కడ పోయినారు, చెట్టుకోరు పుట్టకోరు పోయినరేమో. ఇంకా ఇంటి ఓనర్స్ ఏమో ఇంకా వాళ్ళ జీవితాలు ఆగమే. ఇంకా వాళ్ళు ఫైనాన్స్ తీసుకుంటే వాళ్ళు ఫైనాన్స్ కట్టాల్సిందే బ్యాంకులకు, వాళ్ళకి సిబిల్ కోసం. లేకపోతే వాళ్ళకి మళ్ళీ లోన్లు రావు. ఇక వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. వాళ్ళందరినీ హైడ్రా ఏమీ చేయలేకపోయింది వాళ్ళకు. ఈ బిల్డింగ్ రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నా ఏం చేసినా ఏం పట్టించుకోలేదు. అసలు ఇంత కఠినాత్మకంగా ఉంది కదా మీ హృదయం. నేనేమంటే ఇంత పెద్ద ఆపరేషన్ రేవంత్ రెడ్డి తెలియకుండా జరగదు. ఆయనే చైర్మన్, హైడ్రా చైర్మన్ ఆయననే. రేవంత్ రెడ్డి హైడ్రా చైర్మన్. లేకపోతే రేవంత్ రెడ్డికి వాల్యూ ఇస్తలేరా వీళ్ళు? హైడ్రా పట్టించుకోవట్లేదా రేవంత్ రెడ్డిని? ఇంత పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందని అనుకోనికి ఛాన్సే లేదు. 100% ఆయన నాయకత్వంలో జరిగింది. అది ఆయన తెలిసే జరిగింది. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ కడుతుంటే చూసుకుంటూ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు, ఆ అపార్ట్మెంట్కు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, నల్లా కనెక్షన్లు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళతోన నాట్ ఓన్లీ అపార్ట్మెంట్ ఇప్పటిదాకా మీరు గులగొట్టిన 400, 500, 600, 1000 కన్స్ట్రక్షన్స్ ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ మున్సిపల్ ఎవరితో లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చిన అనుకుందాం, ఆ లంచాలు తీసుకున్న అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుందా హైడ్రా గవర్నమెంట్? రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుందా? ఎవ్వరి మీద, మున్సిపల్ ఆఫీసర్ల మీద చర్యలు లేవు, రెవెన్యూ ఆఫీసర్ మీద చర్యలు లేవు, కరెంటు కనెక్షన్లు ఇచ్చిన కరెంటు వాళ్ళ మీద చర్యలు లేవు. ఆ బిల్డర్స్ బాగానే ఉంటారు కానీ కొనుక్కున్న వాళ్ళు బలి, దానికి కిరాయి ఉన్న వాళ్ళు బలి. కిరాయి ఉన్న వాళ్ళకి హక్కులు ఉండవా? కిరాయి ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఏమైనా కిరాయి పోతారంటే ఏడిపోతారు? ఒక గంట సేపట్లో హైదరాబాద్లో గంట సేపట్లో ఒక రోజులో దొరుకుతుందా పిల్ల పాపలతో రోడ్డు మీద పడేస్తే ముసలితోనా? ఇంత మానవత్వమే లేదు అసలు. మానవత్వం కించిత్ కూడా లేదు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని అందశ్రీ గారు రాసిండ్రు. అందశ్రీని పక్కన కూర్చొని ఫోటోలు దిగిన తప్ప ఆయన వాక్యంలోని ఆ మాయమైపోతున్న మనిషి అని ఈయననే. ఆ మాయమైపోయిన మనిషి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మనిషి అనేది మాయమైపోయింది ఆయనలో. లేకపోతే ఏంది కూల్చివేతలు? ఈ కూలగొడతారు కదా. నిన్న మల్కాజ్గిరిలో ఆడ ఈడ ఫుట్పాత్ వాళ్ళని కూడా ఎలగొట్టేసారు. మొత్తం వాళ్ళ పండ్లు, వాళ్ళ సామాన్లు మొత్తం నాశనం, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపలే ప్రభుత్వం. పోయిన గవర్నమెంట్లో ఇట్లకెళ్ళి ఈ ధూల్పేట ఏరియాలో గుడుంబ తయారు చేసే వాళ్ళకు బంద్ చేపించింది గవర్నమెంట్. గుడుంబ తయారు చేయదు, మీరు తయారు చేస్తే కేసులు పెడతామని. వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఉపాధి చూపించింది గవర్నమెంట్. వాళ్ళకు వేరే ఉద్యోగాలు, వేరే బిజినెస్లు పెట్టించారు. ఈ గవర్నమెంట్ ఆ పని ఎందుకు చేయనిస్తలేదు? ఎందుకు చేస్తలేదు ఈ గవర్నమెంట్? అసలు నువ్వు విధి విధానాలు, నీకు రూల్సే లేకుండా అసలు ఎట్లా కూర్చొని ఇన్ని రోజులు ఇన్నిటికి ఎవరు అథారిటీ? అసలు ఈ గవర్నమెంట్లో ఏమైనా సిస్టమ్ ఉందా? ఒక ఇల్లు పర్మిషన్ తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే ఎవరిని పర్మిషన్ అడగాలి? హైడ్రా మీ పర్మిషన్ ఇవ్వమంటుంది, కూర్చునిగా మాత్రం పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఎవడు బాధ్యుడు దీనికి? ఎవరు బాధ్యులు? పర్మిషన్స్ కూడా హైడ్రాకి పెట్టండి, వాళ్ళే పర్మిషన్ ఇస్తాడు. అందుకే రియల్ ఎస్టేట్ నాశనం కనుక కారణం ఇదే. ఎవడు పర్మిషన్ ఇస్తాడు ఎవడు, కూల్చేతోడు ఎవడు, చూసి నవ్వేతోడు ఎవడు, కోట్ల పోయేతోడు ఎవడు? ఏం జరుగుతుంది తెలంగాణలో? కనీసం హైకోర్టు చెప్పింది ఇప్పటిదాకా ఫాలో అవ్వాలి హైడ్రా. అసలు హైడ్రాను రద్దు చేయాలి, వేరే పెట్టండి. చెరువులు కుంటలు కాపానికి వేరే బాడీ తీసుకురండి. హైడ్రాను ఇప్పటిదాకా చేసిన దానికి ఎవరు శిక్ష అనుభవించాలి? ఇప్పటిదాకా కూల్చిన దానికి ఎవరు శిక్ష అనుభవించాలి? జనమే శిక్ష అనుభవించాలనా? దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యత కదా.
కనీసం వాళ్ళకి డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేసింది. గవర్నమెంట్కు రిజిస్ట్రేషన్ చేసినందుకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది కదా, చలాన్స్, అవన్నీ వసూలు చేశారు. మరి అవన్నీ వాపస్ ఇవ్వాలి కదా వాళ్ళకు. దీని మీద మీ రిప్లై ఏందో ఇవ్వండి. హైకోర్టు చెప్పింది అసలు హైడ్రా ఉంచాలన్నా రద్దు చేయాలన్నా మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.